హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా పూజశ్రీతో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో నేను లాస్ట్ వీడియోలో బర్త్డే వ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియోలో అక్షయ బర్త్డే స్టార్టింగ్ నుంచి, అంటే ఈ సంవత్సరం బర్త్డే స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చే సంవత్సరం బర్త్డే స్టార్ట్ అయ్యే వరకు మేము ఒక హుండీ పెట్టేసి దాంట్లో అప్పుడప్పుడు కొంచెం డబ్బులు వేసి పెడుతూ ఉన్నామన్నమాట. అంటే అది మా ఆయన ఎలా చేసుకున్నారు అంటే, పర్ డే ఇంత అమౌంట్ ఒక 500 సంపాదించాలి అని అనుకున్నారు అనుకోండి. అంటే ఆటో తోలుతారు కదా, సో అందుకని చెప్తున్నాను. ఒకవేళ ఈరోజు 500 కంటే ఎక్కువ అంటే 600 తోలాలి అనుకున్నాం అనుకోండి. సో దాంట్లో 100 రూపాయలు తీసి హుండీలో వేస్తారనమాట, ఖర్చు పెట్టకుండా. సో అలా పొదుపు చేసిన అమౌంట్ సో ఇలా హుండీ పెట్టేసి ఇంకా అక్షయకి ఏదైనా చేంజ్లు అవి ఇస్తాం కదా. సో అవి కూడా అది ఏం చేస్తుందంటే ఖర్చు పెట్టుకోదనమాట. ఎప్పుడో ఒక్కొక్కసారి పెన్నులను కొనుక్కుంటుంది. బుక్స్ అయితే, స్నాక్స్ అయితే తక్కువే అనమాట. సో అప్పుడు తను చేంజ్లు అంతా దాంట్లో వేస్తుంది అనమాట. ఒకవేళ మా ఆయన కూడా ఏదైనా చేంజ్ కనుక వస్తే కనుక, అంటే ఆటో తోలుతూ ఉంటారు కదా, సో అవి ఎక్కువగా చేంజెస్ కనుక ఉంటే కనుక ఇలా కాయిన్స్ కూడా ఇస్తారనమాట అప్పుడప్పుడు. సో అలా పోగు చేసిన కాయిన్స్ తర్వాత తనకు ఇచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చిన కాయిన్స్, తర్వాత నేను ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ అలా వెనక్కి రిటర్న్ ఇస్తారు కదా. సో ఆ కాయిన్స్ అన్నీ కూడా నేను దీంట్లో వేసాను అనమాట. సో ఆ కాయిన్స్ ఇంకా 10 రూపీస్, 20 రూపీస్లు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా అవే అనమాట. అలా రిటర్న్ వచ్చినవి. ఏంటంటే అట్లీస్ట్ మనం 2-3 పిల్లలు ఉన్నప్పుడు చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక్కరిని అని అనుకునైనా చేసుకోగలిగితే అప్పటికి కొంచెం అమౌంట్ మనం సేవ్ చేసినట్టుగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి సంవత్సరం తర్వాత అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశానమాట ఈ సంవత్సరము. అయితే ఈ సంవత్సరం మొత్తానికి మా ఆయన నేను చెప్తూ ఉన్నాను కూడా, లాస్ట్ 2 ఇయర్స్గా చెప్తున్నాను. ఆయన అయితే అసలు పట్టించుకోలేదు. సో ఎందుకులే, వద్దులే అని అంటూ ఉన్నారనమాట. అయితే ఈ సంవత్సరం నేను బలవంతంగా తీసుకొచ్చాను. ఈ హుండీ నాకు 30 రూపీస్ పడింది ఇక్కడ షాప్లో. బయట అయితే 5 రూపీస్ 10 రూపీస్ పడుద్దేమో, బట్ నాకు ఇక్కడ 30 రూపీస్ పడిందండి. సో తీసుకొని వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. కాయిన్స్, తర్వాత 10 రూపీస్, తర్వాత 1 రూపీ కాయిన్, చిన్న కాయిన్ ఉంటుంది కదా, సో అది 11 రూపీస్తో స్టార్ట్ చేశాను ఇంట్లో డబ్బులు వేయటం. సో నేను అప్పుడప్పుడు కొంచెం నాకు ఖర్చులు కనిస్తారు కదా, సో మా ఆయన దాంట్లో మిగిలిన డబ్బులు అక్కడ కొంచెం వేస్తూ ఉన్నాను. ఇంకా నన్ను చూసి మా ఆయన కూడా, సరే ఎక్స్ట్రాగా మనం సంపాదించేది ఖర్చు పెట్టినా అయిపోతుంది కాబట్టి వేసి పెడదాం, ఒక చోటగా ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు మా ఆయన కూడా వేస్తూ ఉన్నారనమాట. అంటే ప్రతిసారి అలా సంపాదించిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు కాదు, కానీ ఖర్చుకి తగ్గట్టుగా చూసుకొని ఆ ఖర్చుకు మించి సంపాదించగలిగినప్పుడు మాత్రమే వేసేవాళ్ళనమాట. ఖర్చులు ఉండి, ఇవ్వాల్సిన అప్పులు ఉండి ఇలా దాచుకోవటం కాదు. అంటే ఈరోజు 600 రూపాయలు తోలారనుకోండి, దాంట్లో 500 మామూలుగా ఇంటికి అనుకున్నాం అనుకోండి, ఖర్చులని అవి ఇవి ఏదైనా. ఇంకో 50 రూపీస్ బయట తినేది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో అలా ఏదైనా అయిపోయింది అనుకోండి, మిగతా 50 రూపీస్ మిగిలి ఉంటుంది కదా, సో ఆ 50 దీంట్లో వేసేవారనమాట. సో అలాగా ఒక క్యాలిక్యులేటర్ అంటే ఒక మెయిన్గా ఏదో ఒక ట్రాక్ అన్నట్టుగా అలా వెళ్తూ ఉండింది. సో దాంట్లో ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అలా వెళ్తూ అప్పుడప్పుడు కొంచెం పోగు చేసుకున్న డబ్బులు, అప్పుడప్పుడు మిగిలిన డబ్బులు, అలా ఎక్కువగా 100s, తర్వాత 200s అలా ఉన్నాయన్నమాట. అవి ఎక్కువ వేస్తూ ఉన్నారు. నేనైతే కొన్ని అలాగే పెట్టేసుకుని నా దగ్గర ఇస్తారు కదా, సో హుండీలో వేసేమని చెప్పేసి అప్పుడు నేనేం చేశానంటే 100s, 200s అయితే తొందరగా నిండిపోతుంది, 500s అయితే తొందరగా నిండదు అని చెప్పేసి ఆ 200, 300s నా దగ్గర పెట్టుకొని, తర్వాత 500 అయినప్పుడు మా ఆయనకి 500, 100s, 200s ఉంటాయి కదా, సో అవి ఇచ్చేసి 500 రూపీస్ నోట్ తీసుకొని దాంట్లో వేసేదాన్ని అనమాట. సో అలా వేయటం వల్ల నాకు ఇక్కడ 500 నోట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే మా ఆయన కూడా అప్పుడప్పుడు 500 కూడా వేస్తారు. 2-3 months వన్స్ అన్నా ఖచ్చితంగా 500 ఒకటి వేస్తారనమాట. ఎంత 100లు 200లు ఇచ్చిన వేయమని చెప్పేసి. ఆయన అయితే ఎప్పుడు దాంట్లో హుండీలో డబ్బులు వేయలేదు. వేయాలి అనుకుంటే నా చేతికైనా వేస్తాడు వేయమని, లేదంటే అక్షయ చేతికైనా ఇస్తాడనమాట. అయితే అక్షయ అయితే వేస్తుంది, లేకపోతే నేనైనా వేస్తాను. నా దగ్గర ఇచ్చినప్పుడు అక్షయ ఇచ్చినప్పుడు అయితే 100s కానీ 200s కానీ 10 రూపీస్ కానీ 5 రూపీస్ ఏదైనా సరే దాంట్లో వేసేస్తుంది.
సో నా దగ్గర ఇచ్చినప్పుడు మాత్రం నేను ఇలా అంటే హుండీ చిన్నది కాబట్టి కొంచెం ఎక్కువ సేవ్ చేసుకోవాలి, ఇంకా ఇయర్ అంతా సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేసేదాన్ని. అంటే అందరూ ఇలా చేస్తారని కాదు, సో నా ఆలోచన అనమాట. అప్పుడైతే తక్కువ నోట్లు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ నోట్లోనే స్టోర్ చేసుకోగలుగుతాం కదా. సో అందుకని చెప్పేసి సో మొత్తానికైతే అంత తీసి ఇక్కడ వేసేసాము. ఇంకా మా ఆయన లెక్క పెట్టడం అయితే స్టార్ట్ అని చెప్పి చెప్పేసి అంటే ఆ 5,000లో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టేసుకొని మిగిలిన అమౌంట్ అంతా అలాగే పెట్టుకున్నాం. రేపు ఏదైనా అవసరం వస్తే స్కూల్ పిల్లలకి ఫీజు కనో, లేకపోతే మా ఆయనకి ఆటోకి ఏదైనా రిపేర్ వచ్చింది, ఎమర్జెన్సీ అనో ఏదో ఒకటి అనుకో ఉంటుంది. అంత లేదున్నా ఒక 500 ఖర్చు పెట్టేసుకొని మిగిలిన అమౌంట్ అలాగే పెట్టేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాను. కాయిన్స్ కూడా ఉన్నాయి. అండ్ 10 రూపీస్ నోట్లు, 20 రూపీస్, 50 రూపీస్ 500 వరకు ఉన్నాయన్నమాట. సో అన్నీ లెక్క పెడుతూ ఉన్నాం. అది కూడా బర్త్డే రోజు ఓపెన్ చేసాము. యాక్చువల్గా అయితే ముందు రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ టైం కుదరలేదు అనమాట. నాకు టైం ఉన్నప్పుడు మా ఆయనకి ఎక్కువ టైం ఉండదు. సో మా ఆయనకి టైం ఉన్నప్పుడు నాకు టైం ఉండదు, ఎందుకంటే పిల్లలతో నేను బిజీగా ఉంటాను, వర్క్లో ఆయన బిజీగా ఉంటానన్నమాట. సో అందుకని అండ్ వీడియోస్ లేట్గా రావడానికి కూడా రీజన్ ఏంటంటే పైన వర్క్ జరుగుతుందా. సో వాళ్ళకి మార్నింగ్ టీల కాడ నుంచి మార్నింగ్ టిఫను, తర్వాత మధ్యలో వాళ్ళకి మజ్జిగ, తర్వాత టీ, తర్వాత భోజనము, తర్వాత మళ్ళీ ఇంకొకసారి టీ, మళ్ళీ నైట్ టిఫను అవన్నీ చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో పనులతో పాటుగా ఎక్స్ట్రాగా మళ్ళీ వాళ్ళకి అన్నీ చేస్తున్నాను. మళ్ళీ మధ్యలో వాళ్ళు ఏదైనా కావాలి అని అడిగితే వాళ్ళకి మళ్ళీ సరఫరా చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ చేసుకోవటం వల్ల కొంచెం ఎక్కువగా అలసిపోతున్నాను అనమాట. సో అందువల్లే వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి అండ్ అప్పుడప్పుడు కూడా వస్తున్నాయి. తొందరలో కన్స్ట్రక్షన్ అంటే మా ఇల్లు అయితే తొందరలో అయిపోతుంది పైన కంప్లీట్, తర్వాత రెగ్యులర్గా వస్తాయి. అప్పుడప్పుడు ఇలా అంతవరకు ఇలా అప్పుడప్పుడు ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే ఇవన్నీ చేసుకోవటం, ఇంట్లో పనులు ఎన్ని ఉంటాయండి. సో పిల్లలు ఉన్నారంటే మార్నింగ్ వాళ్ళు లేపడం, స్కూల్కి రెడీ చేయడం, టిఫిన్లు చేయడం, వాళ్ళకి తినిపించడం, మళ్ళీ పని వాళ్ళకి ఏం కావాలో అందించడం, తర్వాత ఇంట్లో వర్క్, సామాన్లు, ఫుడ్, భోజనాలు, అసలు నేను తినడానికి కూడా టైం సరిపోవట్లేదు, నిద్రపోవడానికి కూడా టైం సరిపోవట్లేదు, అంత బిజీ అయిపోయాను అనమాట. సో అందుకని చెప్పి వీడియోస్ లేట్ అయిపోతున్నాయి బాగాని. ఇంకా మేమైతే ఈరోజు చెప్పాలంటే బర్త్డే రోజు కూడా నిజంగా చెప్తున్నాను, అసలు ఇంట్లో స్వీట్ కూడా ఏం చేసుకోలేదు. నైట్ ఒక షబాబ్ బర్త్డే బ్లాగ్ షేర్ చేశాను కదా, సో దాంట్లో కేక్ కట్ చేసాం అంతే. మార్నింగే కట్ చేసాం కదా, ఇంకా ఈవినింగ్ అయితే ఏం కట్ చేయలేదు. సో అదొక్కటే కట్ చేసాము. ఇంకా మార్నింగ్ లేచిందే ఇంకా పిల్లను గుడికి తీసుకెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇంటి దగ్గర అంతా చాక్లెట్లు పంచేసాము. ఇంకా స్కూల్కి వెళ్ళేసి పిల్లలకంతా చాక్లెట్లు పంచేసాము. మేము ఎంత పని చేసుకొని ఇంటికి వచ్చే కొందికి 2:30 అనమాట. ఇంకా ఆ వర్క్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి భోజనాలను చేసి నేను తినేసి వాళ్ళంతా తినేసి వాళ్ళ పైకి పని చేసుకునే వాళ్ళకి 3:30 అన్నమాట. సో ఈరోజు వాళ్ళకి భోజనాలు కూడా లేట్ అయిపోయాయి అనమాట అంతాను. ఇంకా తర్వాత 3:30 అయిపోయింది. పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళతో కొద్దిసేపు సరదాగా ఉన్నారనమాట. పన్నుల దగ్గర కూర్చుని ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా ఆయన కూడా వచ్చారనమాట గోడౌన్ నుంచి. ఇంక ఈ లోపు నేను హుండీ ఓపెన్ చేసి ఎంత ఉందో చూసేద్దామా, మళ్ళీ అంటే వద్దు ఈరోజు ఓపెన్ చేద్దామన్నానని చెప్పేసి ఎత్తుకున్నాము. సో ఓపెన్ చేసి మొత్తానికి అన్నీ ఎన్ని నోట్లు ఉన్నాయా అని చూస్తే మా ఆయన అన్నారంటే నేనంతా 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువ ఇచ్చాను కదా, దీంట్లో 500 ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నారు. నేను చెప్పానమాట, మీరు ఇచ్చిన 100 200 అన్నీ అలాగే పెట్టేసి మీకు ఇచ్చి అదే 500 చేంజ్ తీసి మీకు చేసి నోట్ తీసి దీంట్లో వేస్తూ ఉన్నాము. సో అందువల్ల ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి, ఏంటి గట్ట ఎందుకని చేస్తాను చేసావు అని అడిగాడు. హుండీ అయితే చిన్నది, అమౌంట్ అయితే కొంచెం అప్పుడప్పుడు వేస్తున్నాం కాబట్టి సంవత్సరం అంటే తొందరగా నిండిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి అన్నాను అనమాట. ఆయన కూడా సరేలే అని చెప్పి ఏమనుకోలేదు ఉండిపోయారు. సో మొత్తానికి అంతా కలిపి అమౌంట్ ఎంత అయింది అంటే ఎంత అయింది అనుకుంటున్నాను, గెస్ చేయండి. కానీ మీ వల్ల అయితే కనుక ఎందుకులేని మీకు కూడా ఇబ్బంది పెట్టడం, వినకుండా నేను ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది అని చెప్పేది వినకుండా ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్లో చెప్పండి. ఎంత అయిందంటే మొత్తానికి 23,854 రూపాయలు, 5 రూపాయలు 1 రూపాయి ఏదో ఆ 2 రూపాయలను తేడా ఉందనమాట. అంత డబ్బు అయింది. సో వాటన్నిటిని పెట్టి అక్షయ కోసం ఏదో ఒకటి కొనేయాలి అని డిసైడ్ అయిపోయాము.
సో అది మేము ఏం కొనుక్కున్నామా అనేది కూడా నేను తప్పకుండా మీకు షార్ట్స్లో అయినా సరే నెక్స్ట్ వీడియోలో అనేది ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో ఇదండి వీడియో. మీ అందరికీ ఎలా అనిపించిందండి నా సేవింగ్స్? ఇలా చేయటం బాగుంది అనిపించిందా? ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సేవ్ చేయడం నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే బాగుంది అని.